హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనుష్ కిచెన్. ఇవాళ మనము ఆలుగడ్డ కర్రీ చాలా సింపుల్గా చాలా తొందరగా ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్. దానికోసము నేను 4 ఆలుగడ్డలు ఉడికించుకొని పెట్టుకున్నాను. ఎండు మిర్చి పౌడరు, పసుపు, ధనియాల పౌడరు, ఆనియన్స్, పచ్చిమిర్చి 2 తీసుకున్న, పెరుగు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా కాగాలి. ఆయిల్ కాగింది చూడండి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, వేసేసుకుంటున్నాం. వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాము. చూడండి, ఆనియన్ ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనము మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. పెరుగు ఉంది కదా, మసాలాలు మొత్తం వేసేసుకుంటున్నా. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాము. చూడండి, బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఆనియన్స్లోకి వేసేసుకున్నాము. చూడండి, ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా మొత్తం వేసేసుకుందాము. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాము. మిక్స్ చేసుకొని కొద్దిగా ఉడకనియాలి. చూడండి, కర్రీని ఇలా ఉడికించుకుంటూ బాగా దగ్గరకు అయ్యేదాకా ఉడికించుకున్నాము. ఇలానే ఇలా మిక్స్ చేసుకుంటూ దగ్గరకు అయ్యేదాకా కొద్దిగా గట్టిగా థిక్ గ్రేవీ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఆ గ్రేవీ ఉడికే లోపల కొద్దిగా వేరే ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆలుగడ్డలు చిన్నగా కట్ చేసి పెట్టాను. అవి ఫ్రై చేసుకున్నాం కొంచెము ఆయిల్లో. ఇలా ఆయిల్లోకి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆలుగడ్డలు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది కర్రీకి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాము. ఎక్కువ తిప్పుకోకండి, ఆల్రెడీ ఉడికించినవి కాబట్టి మెత్తగా అయిపోతాయి. కొద్దిగా స్లోగా తిప్పుకుంటూ కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేద్దాము. చూడండి, ఆలుగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా. అంతేనండి, కర్రీ దగ్గరకు వచ్చిందో చూసుకుందాం. చూడండి, ఆలుగడ్డలు మొత్తం వేసేసుకొని స్లోగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఆయిల్ పైకి తేలుతుంది కదా, మనకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవచ్చు. నేనైతే కొన్ని వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అంతేనండి, ఒకసారి మిక్స్ చేసుకొని బాగా ఉడకనించుకున్నాము. చూడండి, కర్రీ బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనము కొంచెం గరం మసాలా వేసుకున్నాము. కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము. ఇందులోకే కొంచెం కొత్తిమీర, చూడండి కొత్తిమీర చల్లుకుంటున్నాం. వేసుకొని మిక్స్ చేసుకున్నాము. చూడండి, దగ్గరకు అయిపోయిందండి గ్రేవీ. చూడండి, అంతేనండి, వేడి వేడి ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.